రైస్ సోదరులందరికీ నమస్కారం. నేను మీ హరీష్. ఈరోజు చూడండి, మీరు చూస్తున్న మొక్క 18 రోజులు దాటిందండి. దీనికి ఏ ఎరువులు వాడితే బావుంటుంది? ఏ డ్రిప్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ వాడితే బావుంటుంది? ఏ స్ప్రే వాడితే బావుంటుందో తెలుసుకుందాం. మొదట్లో ఎరువులండి. ఎరువులైతే నేనైతే ఎక్కువ సజెషన్ చేసేదేదంటే 14, 35, 14 గ్రోమరు. ఎందుకంటే 14 ఎన్‌పీకే పద్నా 14% నత్రజని, భాస్వరము 35%, పొటాష్ 14% ఉంటుంది. దీన్ని రిఫర్ చేస్తా. మళ్ళా 20, 20, 0, 13 మరియు జింక్ ఒక 5 కేజీలు, మెగ్నీషియం ఒక 5 కేజీలు మరియు లాకులు పీకడానికి బకెట్ ఒక 5 కేజీలు. ఇలా అన్ని మిక్సింగ్ చేసుకొని బుడాల్లాగా పెట్టిస్తే లాకులు మరియు పిలకలైతే మాసులు బాగేస్తుంది. అది గ్రోతింగ్ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం వాటర్ సాల్యుబుల్ ఏది వదిలితే బావుంటుందంటే 12-61-0 అంటే 12-61-0 ఎకరాకి 3-4 కేజీలు వదిలిస్తే లాకులు, గ్రోతింగు బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే భాస్వరం 61%, నత్రజని 12% ఉంటుంది. పొటాష్ అయితే 0% ఉంటుందండి. దాని తర్వాత ఏ స్ప్రే కొట్టిస్తే బావుంటుందంటే, నా వరకైతే ఇది 18 రోజులు దాటింది కాబట్టి బెనివేర్ స్ప్రే చేస్తే బావుంటుంది. బెనివేక్ ఏమంటే ట్రిప్స్, మైట్స్, దోమ, పచ్చపురుగు మరియు గ్రోతింగ్ వచ్చేస్తుంది. ఇదేమంటే ఇది కొట్టిన తర్వాత మళ్ళా 15 రోజుల తర్వాత మరియు బెనివేనే కొట్టాల. ఇది కొడితే అన్ని రోగాలు కంట్రోల్ అయ్యి ఆకనేది బాగా గ్రోతింగ్ వచ్చేస్తుంది. కింద ముడత, పై ముడత, లీఫ్ మైనర్ మొత్తం కంట్రోల్ అయితుందండి బెనివే కొట్టిస్తే. ఒకసారి కొట్టి చూడండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బావుంటుంది. ఇలా కొట్టిస్తే గ్రోతింగ్ అయితే బాగొచ్చేస్తుంది. చూడండి మొక్క అయితే ఎంత హెల్తీగా ఉందో. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకైతే మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో చెట్టు. థాంక్ యూ అండి.